హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. సో అది కూడా కుక్కర్లో చేస్తున్నాను. చికెన్ అయితే 1 kg అయితే తీసుకున్నాను, క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. 4 ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో గరం మసాలా, టమాటో, 2 టమాటోస్ కట్ చేసి పెట్టేశాను. స్టవ్ పైన అయితే కుక్కర్ అయితే పెట్టేశాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. సో ఆనియన్స్ అయితే ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. సో కుక్కర్లో వేయడం వల్ల ఏంటంటే 2 విజిల్స్లో అయిపోతుంది. తొందరగా ఫాస్ట్ కూడా అయిపోతుంది కర్రీ అనేది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి అనేసి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేస్తున్నాను దాంట్లో నేను. కొంచెం ఫ్రై అయితే చేసేసుకున్నాము. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. 2 స్పూన్స్ అలా వేస్తున్నాను. ఇందులోనే చికెన్ అయితే వేసేసుకున్నాము. మొత్తం అంతా కలిపేసుకొని ఒక 5 minutes అయితే మగ్గనిద్దాము. దీంట్లోనే గరం మసాలా అయితే వేసేస్తున్నాను. ఫ్రై అయితే అయిపోతుంది దాంతోపాటు. దీంట్లోనే టమాటోస్ అయితే వేసేస్తున్నాను. ఒక 5 minutes అయితే మగ్గనిద్దాము మొత్తం ఫ్రై అయ్యేలాగా. కారం అయితే వేస్తున్నాను. తగినంతగా కారం అయితే వేసేసుకోవాలి. 1 teaspoon ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. అందులోనే చికెన్ మసాలా కూడా వేసేసాను. మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. ఒక 2 minutes అయితే మగ్గనిద్దాము. కారం, ఉప్పు అనేది దానికి చికెన్కి అంతా పడుతుంది కాబట్టి ఒక 2 minutes మగ్గనిద్దాము. 1 glass వాటర్ అయితే పోసేసుకుంటున్నాను నేను. ఒక 2 whistles అయితే సరిపోతుంది, ఎందుకంటే చికెన్ కదా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి 2 whistles అయితే సరిపోతుంది. సో 2 whistles అయితే వచ్చేసాయి. కుక్కర్ మూత అయితే తీసి చూద్దాము చికెన్ అయితే ఎలా ఉందో. వావ్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అసలు చికెన్. సో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి అయితే కొత్తిమీర అయితే వేసేసుకుందాము. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.